జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి మట్టం 14 అడుగుల నుంచి 20 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెంలోని నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయం దగ్గర వాగులో 30 మంది చిక్కుకున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం మంత్రి తుమ్మలకు తెలియడంతో ఆయన సీఎంఓతో సంప్రదింపులు జరిపారు. హెలికాప్టర్ ద్వారా బాధితుల్ని రక్షించాలని ఆదేశించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టి బాధితులను కాపాడింది. మరోవైపు 3 గేట్లు ఎత్తినా వరద నీరు ఆగలేదు. ప్రాజెక్టు గేట్లు, కట్టలను తెంపుకొని వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు కట్టలు తెగి వరద నీరు పొంగడంతో గుమ్మడవల్లి, కొత్తూరు, కోయరంగాపురం, బచ్చువారిగూడెం గ్రామాలకు అధికారులు ఖాళీ చేస్తున్నారు. భారీ వర్షాలకు పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద వచ్చి చేరింది. జలాశయం నిండు కుండలా మారడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. 3 గేట్లు ఎత్తి 12,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఇక బచ్చువారిగూడెం దగ్గర వాగులో 5గురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో వారు ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టెక్కారు. చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రహదారులపైకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండు కుండల్ని తలపించాయి. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ములుగు, మహబూబాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక గురువారం రాత్రి నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఖమ్మం జిల్లాలో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? భాస్కర్. ప్రసన్న, ఇప్పటికే సూరాపేట మండలంలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం కూడా జనజీవన పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవచ్చు. పేదవాగు ప్రాజెక్టు కింద భారీగా వదిలి చేయడంతో ఒకవైపున ఖమ్మం అంటే జిల్లా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి అశ్వరావుపేట, మరోవైపున విడిపోయిన 7 మండలాలు, ఒకవైపున ఉన్నటువంటి వేంసూరు మండలం కావచ్చు, మరోవైపున ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అశ్వరావుపేట మండలం కావచ్చు, వేంసూరు మండలం, ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి పేదవాగుకు సంబంధించి ఉన్నటువంటి గుబ్బలమంగమ్మ అంటే అది ఆంధ్రప్రదేశ్ లోకి విడిపోయిన గ్రామంలోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గుబ్బలమంగమ్మ వాగుతో పాటుగా మరో వాగు ఖమ్మం అంటే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలానికి ఉన్నటువంటి గండి వాగు కూడా, గండి మైసమ్మ వాగు కూడా ఒకటి ఉంది. ఆ వాగు ఉధృతంగా ఒకసారిగా ప్రవహించడంతో 2 బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ వల్ల కూడా పరిసర ప్రాంతం అంతా కూడా నీటమయమైందని చెప్పుకోవచ్చు. దాంతో ఇప్పటికే 20 అడుగుల పైగా వరద నీరు చేరింది. ఇప్పటికే అక్కడ ఉన్న పరిసర ప్రాంత అశ్వరావుపేట మండలంలో పరిసర ప్రాంత ప్రజల గ్రామాలు మొత్తం కూడా 5 గ్రామాలు మొత్తం కూడా ఇప్పటికే అధికారులు ఖాళీ చేపిస్తున్న నేపథ్యం ఉంది. మరో ఇంకా 5 గ్రామాలు కూడా ఎఫెక్టెడ్ ఏరియాగా గుర్తించారు. వాటన్నిటిని కూడా అక్కడ ఖమ్మం అశ్వరావుపేటలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీకి మొత్తం కూడా వాళ్ళందరూ షిఫ్ట్ చేసిన నేపథ్యం ఉంది రెస్క్యూ టీం మొత్తం. దీంతో పాటు రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఒకవైపున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అదే డిప్యూటీ సీఎం, మరోవైపున రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరువురు కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఏలూరు కలెక్టర్ తోటి కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్న కలెక్టర్లు కూడా అంటే దిగువ ప్రాంతంలో ఉన్నట్టే ఒకవేళ పేదవాకి కనుక గండి పడితే కనుక ఎక్కువ విడిపోయిన మండలం వీలరేపాడు మండలంలో ఉన్నటువంటి 15 గ్రామాలకు పూర్తిగా
ఏలమట్టం అవుతుందని చెప్పి గ్రహించినటువంటి అధికారులు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేసిన నేపథ్యం ఉంది. అయితే అక్కడ ఉన్న కలెక్టర్, ఏలూరు కలెక్టర్ కూడా భద్రాచలం కలెక్టర్ తో పార్టీలతో కలిసి మంత్రాలు అంటే ఇరువురు మధ్యన కూడా కాస్త ఉన్నటువంటి చర్చలు జరుపుకుంటూ శాంతియుతంగానే పరిసర ప్రాంతాలకు ప్రజలను తరలించే విధంగా చర్యలు చేపట్టారు. ఒకవైపు నాటు విడిపోయిన మండలాలు కూడా కొంతమందిని ఆ ప్రాంతం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చి అక్కడ కూడా పునర్వాసం ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని గ్రామాలకు అంటే తెలంగాణ రాష్ట్రం మండలం కొన్ని గ్రామాలు కూడా ఆంధ్రాకి సరిహద్దు ఉండడంతో తీసుకొచ్చి ఇటువంటి నేపథ్యం ఉంది. ఏది ఏమైనా పేదవాళ్ళకి సంబంధించినటువంటి గేట్లు ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు కూడా వాటిని మరమ్మతులు చేయాలని చెప్పిన కోరిన నేపథ్యంలో అది కాస్త అధికారులు కాస్త పెడిషన్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. కేవలం 3 గేట్లు మాత్రం ఓపెన్ చేయడంతో మిగతా గేట్లు ఓపెన్ కాకపోవడంతో ఈ యొక్క ఎఫెక్ట్ కారణానికి కూడా అధికారులు అంచనా చెప్పుకోవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్.